సత్యసాయి జిల్లా రామగిరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో రామగిరి ఎంపీపీ ఎన్నిక ప్రారంభం కానుండడంతో భారీ భద్రత పెంచారు. ఇక సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. మరోసారి సైతం వాయిదా పడే అవకాశం ఉందని స్థానికులు గుసగుసలాడుతున్నారు. రామగిరి మండలంలో 10 మంది ఎంపీటీసీలు ఉండగా ఎంపీపీగా ఉన్న నాగమ్మ మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది. మిగతా 9 మంది సభ్యుల్లో 3 టీడీపీ కాగా మిగతా 6 వైసీపీకి చెందినవారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ ఘటన జరగకుండా అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా రామగిరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో రామగిరి ఎంపీపీ ఎన్నిక ప్రారంభం కానుంది. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే 2 సార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. మరోసారి వాయిదా పడే అవకాశాలే ఉన్నాయని అటు స్థానికులు గుసగుసలాడుతున్నారు. రామగిరి మండలంలో 10 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీపీగా ఉన్నటువంటి నాగమ్మ మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది. మిగతా 9 మంది సభ్యుల్లో 3 టీడీపీ, మిగతా 6 వైసీపీకి చెందినవారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ ఘటన జరగకుండా అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రామగిరి ఎంపీపీ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఆల్రెడీ 2 సార్లు వాయిదా పడ్డట్టుగా సమాచారం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? చూసిన రామగిరితో పాటు ఎన్ఎస్ గేట్ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇవాళ రామగిరి ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఈ ఎన్నికకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎన్నిక వాయిదా పడింది. ఒకసారి సభ్యులు ఆలస్యంగా రావడం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సభ్యుల్ని క్యాంపుకు తరలించారని చెప్పి రాజకీయంగా ఇది గొడవకు దారితీయడంతో ఈ నేపథ్యంలో 2 వర్గాల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది పోలీసుల్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. అటు వైపు ఎన్ఎస్ గేట్ దారిలో ఉన్న ఎన్ఎస్ గేట్, అదేవిధంగా అక్కడి నుంచి కూడా పోలీసు పహారా చేస్తున్నారు. రామగిరి మండల పరిషత్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ముఖ్యంగా రామగిరిలో చూసుకుంటే మొత్తం 10 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. అయితే అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగమ్మ చనిపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికకి సంబంధించి మొత్తం 9 మంది ఈ ప్రజెంట్ సభ్యులు ఉన్నారు. వీళ్ళలో 3 టీడీపీకి చెందిన వారు కాగా 6 మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు. వైసీపీకి సంబంధించిన 1-2 టీడీపీలోకి వస్తారని చెప్పి గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఒక ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి వచ్చినప్పటికీ మరి ఆమె ఒక సెల్ఫ్ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. తాను వైసీపీలోనే కొనసాగుతాను, ఎందుకంటే ఆ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదంటే కూడా ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. తాజాగా ఏం జరుగుతున్నది ఒక ఉత్కంఠ అయితే ఉంది. ప్రస్తుత సంఖ్యాబలం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 6 ఉన్నారు, టీడీపీకి 3 ఉన్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ ఎంపీపీ అధ్యక్ష ఎన్నికైతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఎన్నిక జరుగుతుందా లేదా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నా. రైట్ ప్రవీణ్.